स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रह अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక దుష్ట మాంత్రికుడు చేసినటువంటి వారాహి యొక్క భక్తులపైన చెడు ప్రయోగాలు, చెడు శక్తులు, వారాహిదేవి ఎలా వస్తుంది, ఈ విషయాలకు సంబంధించి తెలుసుకుంటాం. ఒక అడవిలో ఉన్నటువంటి ఒక తోటలో కుప్పన్ అనేటువంటి అతడు పనిచేస్తూ ఉంటాడు. ఆ తోట యజమాని బయట వేరే ఊరిలో ఉండేటువంటి వాడు, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేటువంటి వాడు. అయితే ఆ కుప్పన్ యొక్క భార్య వల్లి 3 నెలల గర్భిణిగా ఉంటుంది. ఇంకా 3 పిల్లలు ఉంటారు. తన మొదటి కూతురు చెల్లెమ్మ అనేటువంటి పాపకు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. రెండవ కుమారుడు మారిముత్తుకి ఒక 8, ఇలయరసికి ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళందరూ చాలా దూరంగా ఉండేటువంటి ఒక ఇంట్లో ఉండేటువంటి వారు. రాత్రి పౌలు ఎప్పుడు కుప్పన్ ఇంటికి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. కుప్పన్ ఉదయం వ్యవసాయం చేసుకొని రాత్రి ఆ పొలానికి కాపలాగా ఉండేటువంటి వాడు. అడవిలోని మృగాలు విపరీతంగా రాత్రి సంచారం ఉండటంతో రాత్రి కాపలా కాసేటువంటి వాడు. అయితే ఒకరోజు రాత్రి ఒక అడవి పంది కుప్పన్కు కనబడుతుంది. అయితే దాన్ని తరుముతూ పరిగెత్తుతాడు ఆ అడవి పంది వెనుక. ఆ పంది తప్పించుకునేస్తుంది. కానీ ఈ కుప్పన్ మాత్రం ఒక భయానక దృశ్యాన్ని చూస్తాడు. ఏమంటే ఆ చిమ్మ చీకట్లో ఒక ఆడ మనిషి లాంటిది ఒకటి కూర్చొని ఉంటుంది. అది రూపం లేని వికార రూపంతో ఉంటుంది. ఏదో చేతబడులు చేస్తున్నట్టు అనుమానం వచ్చేస్తుంది కుప్పన్కు. అయితే పక్కనే ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అది చూస్తాడు కుప్పన్. అంతే, తన గ్రామంలో ఎంతోమంది ఎన్నో చిన్న బిడ్డలు కనిపించకపోయింది, మరణించింది అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి కుప్పన్కి. అయినా ధైర్యం చేయలేక అలాగే చాటు నుండి చూస్తుంటాడు. ఉన్నట్టుండి ఒక కత్తితో ఆ బిడ్డ గొంతు కోసి ఆ రక్తాన్ని తాగుతుంది. అదే రక్త పిశాచి. అంతే, ఇంకా ఆగలేక పరిగెత్తుతాడు దానిపైకి. వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండదు, కేవలం మండుతున్నటువంటి ఆ నిప్పు తప్ప. మరునాడు ఉదయం ఆ గ్రామంలోని ఆ తోటలో మొత్తం గ్రామంలోని వారంతా గుమికూడి ఉంటారు. ఏమంటే అదే పంట పొలంలో కుప్పన్ యొక్క శరీరం జీవం లేనిదిగా పడి ఉంటుంది. ఇంకా రోజు రోజుకి ఆ గ్రామంలో ఏదో ఒకటి జరగడం. ఆ వల్లి పాపం, కుప్పం లేని బాధ ఒక పక్క, కడుపులోని బిడ్డ ఒక పక్క, అలా తాను పడేటువంటి నరకం వర్ణనాతీతం. కుప్పం పనిచేసిన అతని యజమాని వచ్చి చాలా విశ్వాసంగా పనిచేశాడమ్మా కుప్పన్, తన భార్య అయిన మీరు ఇలా బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండలేను, మీరు తిరిగి అదే పంట పొలంలో కాపలాగా ఉంటూ జీవనాన్ని కొనసాగించని చెప్పి చెప్తాడు. అయితే వల్లి దానికి ఒప్పుకోదు, వద్దు అని అంటుంది. అదే రోజు రాత్రి వల్లి ఏం చేస్తుందంటే ఆ గ్రామంలో ఉండేటువంటి చాముండేశ్వరి ఆలయానికి వెళ్తుంది. ఆ ఆలయ అర్చకుని పేరు మునియప్ప. ఆలయం లోపలికి రాదు వల్లి, తానే బయటకు వస్తాడు మునియప్ప. ఏమని అడుగుతాడు. జరిగినటువంటి విషయం అంతా చెప్తుంది వల్లి తన భర్త గురించి. ఇప్పుడు ఆ యజమాని అదే పొలంలో అడవిలో ఉంటూ కాపలాగా ఉండమని చెప్పి చెప్తున్నాడు, వెళ్ళేదానే అడుగుతుంది వల్లి. దానికి ఆ అర్చకుడు, వద్దమ్మా, నేను నీ భర్తకు కూడా చెప్పున్నాను, ఆ అడవిలో చాలా దుష్ట శక్తులు తిరుగుతుందని, అక్కడ ఉండకు అని చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడ వెళ్తాను అంటున్నావు, అందులోనూ పిల్లలు ఉన్నారు, వద్దు అని అంటారు. ఇంకా చేసేది ఏమీ లేక కాపలాగా ఉంటే వచ్చే సంపాదనతో పిల్లల్ని పోషించచ్చు అని చెప్పి వెళ్తా అని అంటుంది వల్లి. ఆ అర్చకునికి చెప్పేసి బయలుదేరుతుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయిపోతుంది, చీకటి అలుముకుంటుంది. ఆ అడవిలో నడవడం ప్రారంభిస్తుంది వల్లి ఇంకా తన 3 బిడ్డలతో. వారు ఆ అడవికి వెళ్ళేటువంటి సమయంలోనే అదే మార్గంలో ఒక పెద్ద అడవి పంది ఒకటి ఆ దారికి అడ్డంగా వచ్చి నిలబడుతుంది. అంతే, పిల్లలు వల్లి భయపడిపోతారు. కానీ ఆ పంది మాత్రం ఏదో మనిషిని చూసినట్టు, మనిషిని చూసే వలె అలాగే వీరిని చూస్తూ ఆ అడవిలోకి వెళ్ళొద్దు అన్నట్లు
దాని యొక్క తలను ఆడిస్తూ మార్గం మధ్యలో నిలబడుతుంది. చాలాసేపు అది అలాగే చూస్తూ ఉన్నట్టుంటుంది. ఒక పొదల్లోకి దూసుకొని వెళ్ళిపోతుంది ఉన్నట్టుండి. అంతే వల్లి తన పిల్లలందరూ అదే కుప్పనున్నటువంటి ఇంట్లోకి వెళ్ళిపోతారు వేగంగా. తన భర్తను తలుచుకొని దుఃఖిస్తుంది వల్లి. పాపం ముందు ముందు ఆ అడవిలో వచ్చేటువంటి ఉపద్రవాలు తనకు తెలియట్లేదు. అలా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు కొన్ని రోజులు. ఆ పంది ఏదైనా హెచ్చరించిందా, ఏమైనా ఉంటుందా అని ఆలోచించేటువంటిది ప్రతిరోజు వల్లి. ఆ మరునాడు ఉదయం బయటకు వచ్చినటువంటి వల్లికి ఒక పెద్దావిడ వయసు అయినటువంటి ఆమె కనిపిస్తుంది. మీరెక్కడ ఉన్నారమ్మా ఏమి అని అడుగుతుంది. ఆ పెద్దావిడ ఆ అవ్వ, ఓ నువ్వేనా వల్లి, కుప్పన్ భార్య, చాలా మంచి వ్యక్తి కుప్పన్, నేను చాలా సార్లు చెప్పాను అతనికి ఈ అడవిలో చాలా రహస్యాలు ఉన్నాయి, ఇక్కడ అడవి పందులు క్రూరమైనవి అని, కానీ నా మాట వినలేదు, అడవి పందే కుప్పన్ని చంపేసింది అని చెప్పి చెప్తుంది చాలా బాధపడుతూ ఆ అవ్వ. అంతే వల్లి చూసినటువంటి పంది గుర్తొస్తుంది భయంతో. అయితే వల్లి అడుగుతుంది, ఏమవ్వా ఈ అడవిలో ఉన్నటువంటి రహస్యమని. ఆ అవ్వ చెప్తుంది, ఈ అడవిలో ఒక రక్త పిశాచి ఉంది, అది మనుషుల మెడ భాగాన్ని కొరికి రక్తాన్ని తాగేసి ఆ పిల్లలను చంపేస్తుంది అని. అంతే ఇంకా భయపడిపోతుంది వల్లి. ఈ అడవిలో ఒక రక్త పిశాచి ఉంది, అది మనుషుల మెడ భాగాన్ని కొరికి రక్తాన్ని తాగి చంపేస్తుంది అని. అంతే ఇంకా భయపడిపోతుంది వల్లి. ఈ దగ్గరలోనే నా గూడారం ఉంది, ఏం అవసరమైనా నా దగ్గరకు వచ్చే ఈ పిల్లల్ని తీసుకొని అని జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతుంది ఆ అవ్వ. మరునాడు ఉదయం పొయ్యి వెలిగించడానికి ఉదయమే లేస్తుంది వల్లి. అయితే ఎండిపోయి ఉన్నటువంటి కట్టెలు మండదు, ఏమి చేసినా మండదు. ఇక ఏమీ అర్థం కాదు వల్లికి. వెంటనే మారి ముత్తు అయినటువంటి తన కొడుకుని పిలిచి పక్కన వెళ్ళి ఏదైనా నిప్పుని ఊదడానికి వెదురు బుర్రను తీసుకొని రా అని చెప్పి చెప్తుంది. అలాగే అని మారిముత్తు వెళ్తాడు కానీ రాలేదు. ఎంతసేపు చూసినా రాడు. వల్లికి భయం వేసి వెంటనే తన పిల్లల్ని లోపల తలుపు వేసుకోమని చెప్పి వచ్చే వరకు బయట రావద్దని హెచ్చరించి వల్లి అడవిలోకి వెళ్తుంది మారిముత్తుని కాపాడడానికి వెతుక్కుంటూ. కానీ ఎక్కడా మారిముత్తు కనిపించడు. మధ్యాహ్నం అవుతుంది. అంతే ఒక పక్క ఇంట్లో ఒంటరిగా పిల్లలు, ఇంకో పక్క మారిముత్తు లేదు. ఏం చేయాలో తోచక ఆ కొండ పైన ఉన్నటువంటి ఆ అవ్వ దగ్గరికి వెళ్తుంది వల్లి. వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఆ అవ్వ జాగ్రత్తగా వెళ్ళమని దీపాన్ని ఇచ్చి పంపుతుంది. నేను వెళ్ళి మారిముత్తుని వెతుకుతాను అని. వల్లి తన ఇంటికి వెళ్తుంది ఆ దీపం తీసుకొని. అప్పటికే 2 రోజులు ఏమీ తింటారు, పాపం ఆకలితో ఉంటారు. ఆ నరకం చాలా విపరీతంగా ఉంటుంది. ఆ చిన్న వయసు పిల్లలు, ఇంకా ఆ గర్భిణి అయినటువంటి వల్లి పడేటువంటి బాధ. ఇంటికి వచ్చి తలుపులు తడుతుంది కానీ ఏం చప్పుడు చేయరు లోపల నుండి. అంతే భయంతో గట్టిగా తలుపు తోసి చూస్తుంది వల్లి. అక్కడ తన 2 బిడ్డలు ఉండరు. అదే అడవిలో విపరీతమైనటువంటి వర్షంలో ఒక అబ్బాయి పడిపోయి ఉంటాడు ఒక చెట్టు కింద. లేచి చూస్తాడు, వర్షానికి నీరు తోసుకొని వస్తుంది జల ప్రళయంలాగా. ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదు. అంతే తనకు అర్థమవుతుంది ఏమని అంటే, ఈ అడవిలో వచ్చినటువంటి నీటి ప్రవాహంలో తాను తన కుటుంబం మొత్తం కొట్టుకుపోయారని చెప్పి అనుకుంటాడు. అలాగే చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక పెద్ద వయసైనటువంటి ముసలాయన వస్తాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. నా పేరు పెరియ నాయకం అని చెప్పి చెప్తాడు ఈ అబ్బాయి. నాన్న ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, ఈ గ్రామంలో ఒక మంత్రగాడు అందరినీ చంపేస్తున్నాడు, అందుకే ఊరే ఖాళీ అయిపోతుంది, నాతో వస్తావా అని చెప్పి పిలుస్తాడు ఆ పెద్ద ఆయన. తాను ఏమి చెప్పడు భయంతో. అంతే ఆ తాత కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. దూరంగా 6 మంది ఆడవాళ్ళు ఒక పెద్ద రాతి పైన ఏదో చేతితో పిలుస్తూ సైగ చేస్తూ రమ్మని చెప్పి పిలుస్తారు. ఈలోపు ఆ నీటిలో ఒక పంది అలా లేచి వస్తుంది. కానీ అది పంది కాదు, ఒక స్త్రీలాగా ఉంది శరీరంతో, కానీ పంది ముఖంతో ఉంది. ఈ అబ్బాయికి ఏమీ అర్థం కావట్లేదు అది ఏమి అని చెప్పి, ఏం జరుగుతుందో అక్కడ. ఆ 6 మంది ఆడవాళ్ళు అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఆలయం వైపు వెళ్తారు. ఆ పిల్లాడు పెరి నాయకం కూడా వెంబడిస్తారు వారిని. ఎందుకంటే ఆ 6 మంది ఒకే రకమైనటువంటి ఎర్ర చీరలు కట్టుకొని ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా కనిపిస్తుంది ఏం జరుగుతుంది అని. అయితే ఆ 6 మంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరి గ్రామ దేవత అయినటువంటి మంత్రకాళి ఆలయం వైపు వెళ్తారు. వారు ఈ పంది రూపంలో ఉన్న ఆడ మనిషిని, మహాసేనాని దండనాథ రా, నీ పని పూర్తయిందే, మాకు చెప్పు అని చెప్పి పలుకుతారు. ఈ మహాసేనానిని లోపలికి పంపిస్తారు. ఆ 6 మంది లోపలికి వెళ్ళి గర్భాలయం తెరవమంటుంది దండనాథ అయినటువంటి ఈ మహాసేనాని. కానీ ఇంతకీ ఏం జరిగి ఉంటుంది అంటే, ఆ మంత్రకాళి అనే గ్రామ దేవతను ఆ ఊరిలోని ఒక దుష్ట మాంత్రికుడు చెడు శక్తుల చేత
ఆ గ్రామ దేవతను ఒక అసహాయ సమయంలో అనేక మంది చిన్న బిడ్డలను బలి ఇచ్చి చెడు శక్తులను ప్రేరేపించి గ్రామ దేవతను బంధించేసుంటాడు అదే గర్భాలయంలో. ఇప్పుడు ఆ గ్రామ దేవతను విడిపించడానికి ఈ సప్త మాతృకులు వస్తారన్నమాట. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండ. స్త్రీ శరీరంగా కనిపించిందే ఈ వారాహి, మహాసేనాని వారాహి. మీకు ఒక విషయం తెలుసా అండి? గ్రామ దేవతలు అంటే ఏదో ఏ ఊరికి ఆ ఊరు వారు కల్పించుకున్నటువంటి దేవతలు కారు. అనాదిగా కొన్ని గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతలంతా ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంటారంటే శాక్తేయంలో హైయెస్ట్ టాప్ లెవెల్లో దశమహావిద్యలుగా చెప్పబడే దశమహావిద్యాది దేవతలు 10 మంది ఉంటారు. అయితే అదే కనెక్షన్తో లోయెస్ట్లో గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతలు అందరూ కూడా సప్త మాతృకులు, ఆ పైన యోగిని దేవతలు, ఆ పైన యంత్ర దేవతలు, ఆ పైన అలా చివరికి దశమహావిద్యాది దేవతలకి కనెక్ట్ అయి ఉంటారు. అందుకే గ్రామ దేవత అనుగ్రహం చాలా తప్పనిసరి. ఎవరైతే ఉపాసకులు ఉన్నారో, సాధకులు ఉన్నారో, మీరు ఏ మంత్ర సాధన అయినా తీసుకోండి, మీరు ఏ మంత్రోపదేశమైనా తీసుకోండి, ఏ దేవత అయినా చేయండి, మీ జపం, మీ ఉపాసన సాధన పరిపూర్ణం అవ్వాలి అంటే, శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మీ గ్రామ దేవత అనుగ్రహం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని మాత్రం మర్చిపోకండి. అందుకే కులదేవత, గ్రామ దేవతలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మయించరాదు. కనీసం పక్షంలో అంటే 15 రోజుల్లో బాగా గుర్తుపెట్టుకోండి. పాడ్యమి నుంచి అమావాస్య వరకు, లేక అమావాస్య నుండి పాడ్యమి వరకు ఒక్కసారి అయినా మన గ్రామ దేవత, కులదేవత ఆలయాన్ని తప్పకుండా సందర్శించి తీరాలి. మన ఇంటికి మనం ఎలా రోజు వెళ్తామో అలాగే మన స్థానంలో ఉన్న ఆ దేవత దగ్గరకు వెళ్లాల్సిందే. ఇంకా విశేషం ఏంటో తెలుసా అండి? మన జన్మ నక్షత్రం రోజుల్లో వెళ్ళడం అనేటువంటిది విశేషం. ఇప్పుడు ఆ మంత్రకాళి ఉన్నటువంటి గర్భాలయానికి కొన్ని చెడు శక్తులను ఉపయోగించి బంధించి ఉంటాడు ఆ దుష్ట మాంత్రికుడు. అందుకే జాతరలు, ఉత్సవాలు గ్రామ దేవతలకు ఎందుకు చేయాలి అంటే ఆమెలోని శక్తిని వృద్ధి చేయడానికి, ఆమెను చైతన్యపరచడానికి. దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలుగా పూజలు ఉండవు ఆ గ్రామ దేవతకు. అదే అదునుగా ఈ మాంత్రికుడు, అతడి పేరు శడముండు, అతని భార్య శడముండి వారి ప్రయోగాన్ని పన్నుతారు. భార్యాభర్త ఇద్దరూ కలిసి చేసేటువంటి పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఆ పూజలకు ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఆ పూజలు ఖచ్చితంగా ఫలిస్తుంది భార్యాభర్త ఇద్దరూ కలిసి చేస్తే. చిన్న బిడ్డల రక్తాన్ని సమర్పించి అసుర శక్తిని విపరీతంగా ఉత్పన్నం చేసి, విచ్ఛిన్నం చేసి, మళ్ళీ ఉత్పన్నం చేసి నన్ను బంధించేశాడు, నీవే నన్ను ఈ గ్రామ ప్రజలను కాపాడాలి అని చెప్పి చెప్తుంది మంత్రకాళి లోపల నుండి. వారాహి వచ్చాక కూడా ఇంకా దుష్ట శక్తుల, మాంత్రికుడి మాయల. ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం అవ్వాలి మనకు. ఏమనంటే ఆ ఊరి గ్రామ దేవత అయినటువంటి మంత్రకాళికి సప్త మాతృకులు కనెక్షన్లో ఉన్నారు. ఇప్పుడు వారే వచ్చారు తనని కాపాడడానికి. మహావారాహి తన ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది. 5 ముఖాలతో మహోగ్రమైనటువంటి రూపాన్ని ఎత్తుతుంది వారాహి. అంతే, ఆ శక్తి ప్రకంపనలకే మంత్రకాళి పైన ఉన్నటువంటి అన్ని చెడు శక్తుల యొక్క బంధాలు విచ్ఛిన్నమైపోతుంది. వారాహి చూపుకే ఆ శడముండు పన్నినటువంటి మంత్ర విద్యలన్నీ నిర్వీర్యం అయిపోతుంది. మంత్రకాళి ఆ బంధాల నుండి బయట వస్తుంది. మంత్రకాళి కోరుకుంటుంది వారాహిని, నువ్వే ఈ ఊరికి కాపలాగా ఉండాలని. అది కూడా ఇంత ఉగ్ర రూపం కాకుండా ప్రశాంత రూపంతో ఈ ఊరిని, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉండాలని చెప్పి వేడుకుంటుంది మంత్రకాళి. అదేవిధంగా సప్త మాతృకులు కూడా కోరుతారు. ఈలోపే ఆ శడముండు ఆలయం లోపలికి వచ్చేస్తాడు. అంతే ఉగ్రంగా ఉన్నటువంటి వారాహి తన 2 కోరల ద్వారా ఆ శడముండుని చీల్చి 2 ముక్కలుగా వేసి వాడి రక్తాన్ని కింద భూమిపైన ఒక్క బొట్టు కూడా పడకుండా తాగుతుంది. అదే కిరాత వారాహి, సంహార వారాహి యొక్క రూపం. ఆ కోపం తగ్గడానికి ఆ సప్త మాతృకలందరూ, మంత్రకాళి అందరూ కలిసి శాంతించమని చెప్పి వేడుకుంటారు. అప్పుడు శాంతం అవుతుంది. అక్కడే ఉంటానని చెప్పి మాట ఇస్తుంది వారాహి. అక్కడే కొలువై ఉంటుంది. ఇప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన తన కుటుంబంలో వారు ఎవరూ లేక పెరియనాయగం వారాహిని మొట్టమొదటిసారిగా శరణు వేడుతాడు. వారాహి అందరినీ తిరిగి అనుగ్రహిస్తుంది ఆ పెరియనాయగంకి. మరి శడముండు చనిపోయాడు. అయితే పూర్తిగా శత్రుశేషం నశించిందా అంటే లేదే. శడముండు యొక్క భార్య శడముండి ఉంది కదా, అదే శక్తులతో ఆ అడవిలో ఎడమవైపు పగులు కూడా చిమ్మ చీకటిలా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఈ శడముండు నివాసం ఏర్పరచుకొని ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ రక్త పిశాచి ఇంటి దగ్గర చాలా అస్థిపంజరాలు, చిన్న బిడ్డల యొక్క శవాలు,
అన్నీ ఉన్నాయి. మొత్తం పుర్రెలతో నిండిపోయి ఉంటుంది ఆ షడముండి యొక్క ఇంట్లో. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ గ్రామంలోని బిడ్డలంతా ఈ విధంగా చంపబడుతున్నారు అని. కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉంటారు. వారితో అంటుంది ఈ రక్త పిశాచి, ఈ గ్రామంలో షడముండు అతని భార్య షడముండి అని అసుర తంత్రాల్లో దిట్ట అయినటువంటి ఇద్దరు ఉండేటువంటి వారు. అయితే అతనిని ఒక అడవి పంది చంపేసింది. అయినా అతని భార్య గొమ్మనుంటుందా, ఏం చేస్తుందంటే అదే గ్రామంలోని ఒక మనిషిని చూసుకొని అతని శరీరాన్ని వాడుకోవడం చేస్తూ అదే ఇంట్లో షడముండుతో కలిసి ఏమేం చేస్తుందో ఇప్పుడు ఈ మనిషిని ఉపయోగించుకొని అదే చేయడం ప్రారంభిస్తుంది ఈ షడముండి. ఆ రక్త పిశాచి ఆ షడముండి ఎవరంటే నేనే అని చెప్పి చెప్తుంది. ఆ పిల్లలను బయట తెస్తుంది ఇంటి నుంచి. ఆ ఇంటి ముందే ఒక గుంత తీసి ఉంటుంది. అందులో వారి మెడ భాగంలో కొరికి రక్తాన్ని తాగేసి ఆ గుంతలో వేసేసి పూడుస్తుంది ఈ షడముండి. వల్లి దగ్గరకు వస్తే ఇప్పుడు వల్లి ఇంట్లో ఏడుస్తుంటుంది, బాధతో ఉంటుంది. మారిముత్తు అరుపు వినిపిస్తుందేమో అని మంట మండుతూ కనిపిస్తుంది. అక్కడికి ఆగి చూస్తుంది, ఎక్కడా ఎవరూ లేరు. అలాగే అరుస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఎదురుగా మళ్ళీ చాలా వెలుగుతో ఒక అడవి పంది దారికి అడ్డంగా నిలబడుతుంది. అలాగే చూస్తూ వల్లిని, ఆ అడవి పందిని చూస్తుంటే వల్లికి ఆ అవ్వ చెప్పినట్టు ఈ అడవి పందే తన భర్తని తన పిల్లల్ని చంపి ఉంటుందని చెప్పి భావిస్తుంది. అది మాత్రం అలాగే దారికి అడ్డంగా చూస్తూ ఉంటుంది. ఇది పంది కాదు, పంది రూపంలో ఉన్నటువంటి రక్త పిశాచి ఇదే అని చెప్పి నమ్ముతుంది వల్లి. దాన్ని వెంబడిస్తుంది. కానీ అది ఒక ప్రదేశానికి వెళ్ళి అదృశ్యమైపోతుంది ఆ అడవి పంది. వల్లికి తన భర్త చూసిన అదే దృశ్యం అక్కడ కనిపిస్తుంది. ఆ రక్త పిశాచి తన కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకొని ఏదో చేస్తున్నట్టు క్షుద్ర ప్రయోగం. అది చూసి తట్టుకోలేక మూర్ఛపోతుంది అక్కడే పడి. మరునాడు ఆ అవ్వ అక్కడికి వచ్చి వల్లిని లేపుతుంది. అవ్వకి అన్ని విషయాలు చెప్తుంది. అవ్వ మళ్ళీ అదే చెప్తుంది, నేను ముందే చెప్పాను కదమ్మా, నువ్వు నా మాట వినలేదు అని. అక్కడి నుండి తన ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో తనకి నొప్పులు వస్తుంది. ఆ అవ్వ కూడా అక్కడికి వస్తుంది అదే సమయంలో. అవ్వ రావడంతో ఉన్నట్టుండి విపరీతమైనటువంటి గాలులు ప్రారంభమవుతుంది. ఒక బిడ్డకు జన్మనిస్తుంది వల్లి భయపడుతుంది. ఆ రక్త పిశాచి వచ్చేలా ఉంది, నేను ఈ బిడ్డను తీసుకెళ్లి కాపాడుతాను అంటుంది అవ్వ. అలాగే అని చెప్పి చెప్తుంది వల్లి. ఆ అవ్వ అలా బయట వెళ్తుందో లేదో ఆ గాలులు అన్నీ కూడా మొత్తం ఆగిపోతుంది. వల్లి అలాగే చూస్తూ ఉంటుంది. దూరంగా ఎవరో దారిలో పడిపోయినట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పెరియ నాయకం పడిపోయి ఉంటాడు. అదే వల్లి ఇంటికి వెళ్ళేటువంటి దారిలో ఊపిరి ఆగిపోయే చివరి క్షణాల్లో ఉంటాడు పెరియ నాయకం. వల్లి అంటుంది, నిన్ను కూడా ఆ రక్త పిశాచి ఏమైనా చేసిందా అని. అప్పుడు చెప్తాడు ఏమని అంటే, నా కులదైవమైనటువంటి వారాహి నాకు అన్నీ ఇచ్చింది. అయితే నేను మాత్రం ఆమెకు నిజాయితీగా ఉండలేదు. నేను చేసిన తప్పుకి నాకు దండనాథ అయినటువంటి ఆమె దండన ఇచ్చేసిందమ్మా అని చెప్పి నిజం చెప్తాడు. వల్లికి ఏమీ అర్థం కాదు. అమ్మ వల్లి, ఈరోజు నీ ఈ పరిస్థితికి కారణం నేనే అమ్మా అని చెప్పి అనేస్తాడు. వల్లి ఆశ్చర్యపోతుంది. ఎందుకని అడుగుతుంది. పెరినాయకం చాలా మంచి వ్యక్తిగా ఉంటాడు. దైవ నమ్మకంతో అన్ని పరిపూర్ణంగా చేసేటువంటి వాడు అన్ని కార్యాలు. అదే కాలక్రమేణా వయసు వచ్చే కొద్దీ తప్పుదారి పడతాడు. ఇక దానితో అనేక కష్టాలు చవి చూడాల్సి వస్తుంది. కష్టాలు ప్రారంభమవుతాయి. తనని సృష్టించినటువంటి ఈ దైవ శక్తిని నమ్మడం ఆపేసి కొన్ని దుష్ట శక్తులను నమ్మడం ప్రారంభిస్తాడు ఈ పెరియ నాయకం. అది కూడా ఎలా అంటే, పక్కన గ్రామంలోని ఒక మంత్రగాడు ఉంటాడు. కష్టాలు వచ్చిందని అతని దగ్గరకు వెళ్తాడు. అదే అందరూ చేసేటువంటి తప్పులు. గుడ్డిగా నమ్మేయడం, చేసేయడం, ఎవరు ఏం చెప్తే అవి. ఆ మాంత్రికుడు ఇతన్ని మెల్లగా తన దుష్ట విద్యలను నేర్పిస్తూ వాటి యొక్క చిన్న చిన్న వశీకరణ మహిమలను ప్రదర్శిస్తూ ఏమంటాడంటే, నాకు ఇన్ని డబ్బులు దక్షిణగా ఇచ్చావంటే నీకు ఈ మంత్రాలు అన్నీ ఉపదేశం చేస్తాను, నువ్వు చెయ్యొచ్చు అని అంటాడు. అలాగే తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసి మరి డబ్బులు ఇచ్చి మంత్రాలను తీసుకుంటాడు ఈ పెరియ నాయకం. ఇంకా పూర్తిగా వశపరచుకునేస్తాడు ఆ దుష్ట మాయావి అయినటువంటి మాంత్రికుడు. అలా వాడి మాయలోని భాగమే ఆ అడవిలోని తోటను కొని వ్యవసాయం చేయడం చేస్తాడు. అయితే అనేక కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి మహాదండనాథ వాడిని ఆ భూమిలో వ్యవసాయం చేయనివ్వకుండా అడవి పందుల చేత అనేక విధాలుగా అడ్డుకుంటూనే ఉంటుంది. ఆ భూమిలో కాలు పెట్టనివ్వకుండా చేస్తాయి ఆ అడవి పందుల రూపంలో. అయితే దానికి ఈ మాంత్రికుడితో కలిసి ఏం చేస్తాడంటే, ఆ పంట పొలానికి చుట్టూ చెడు శక్తులను ఉపయోగించి ఒక రక్షణలాగా అనేక బలులను ఇచ్చి బంధం వేస్తాడు. పాపం వారాహికి మించిన కవచం రక్ష ఈ సృష్టిలో ఏదీ లేదని తెలుసుకోలేకపోయాడు పాపం.
అదే రోజు రాత్రి వారాహి అతడి కలలో ఒక స్వప్న రూపంలో వినిపిస్తుంది. నన్ను ఆపడానికి ప్రయత్నించావు కనుక ఇంకా ఏ ఆపద జరిగినా నేను ఆ అడవి లోపలికి వచ్చి కాపాడును ఎవరిని అని. అయితే ఆ అసుర మాంత్రికుడు విపరీతంగా చేసేటువంటి ప్రయోగాల వలన చాలా ఇబ్బంది పరిస్థితులు వస్తుంది ఈ పెరియ నాయకంకి. దాంతో ఎలా అయినా సరే వారాహిని అడవి లోపలికి రప్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఏం ఆలోచిస్తాడంటే, వల్లి ఆ అడవిలో కాపలాగా ఉంటే వల్లికి పుట్టినటువంటి బిడ్డలు పంచమి తిథిలో పుట్టుంటాడు కనుక ఆ రక్త పిశాచి వస్తుంది. వల్లిని ఇంకా పంచమి తిథిలో పుట్టినటువంటి వల్లి బిడ్డలను కాపాడడానికి వారాహి లోపలికి వస్తుందని చెప్పి వ్యూహాన్ని పన్నుతాడు పెరియ నాయకం. ఎక్కడమ్మా నీ బిడ్డ అని అడుగుతాడు వల్లిని పెరియ నాయకం. ఆ రక్త పిశాచి నుండి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఆ అవ్వ దగ్గర ఇచ్చి పంపాను అని అంటుంది వల్లి. అయ్యో ఎంత దారుణం చేసావమ్మా, ఆ అవ్వ రూపంలో ఉన్నదే అదే ఆ రక్త పిశాచి అని చెప్తాడు పెరియ నాయకం. అంతే, వల్లి ప్రాణం పోయినంతగా ఏడుస్తుంది. చివరిగా ఒక చిన్న మూట ఇచ్చి ఇది ఉపయోగించి వారాహిని పిలువమ్మా, ఖచ్చితంగా వారాహి వస్తుందని చెప్పి మరణిస్తాడు పెరియ నాయకం. ఆ పెరియ నాయకం చెప్పినట్టు ఆ రక్త పిశాచి ఉన్నటువంటి వైపుకు వెళ్తుంది వల్లి. చూసేస్తుంది. తన 3 పిల్లలు పక్కన ఉంటారు. బిడ్డలు వల్లిని చూసిందే అరుస్తూ ఏడుస్తారు. అమ్మా మాకు ఇక్కడ భయంగా ఉంది, ఇక్కడ ఏదో చేస్తుంది అని. వల్లి మాత్రం అక్కడ ఏదో అదృశ్య శక్తిని దాటి అడుగు పెట్టలేదు ముందుకు వెళ్ళడానికి. ఏం చేయాలో వల్లికి అర్థం కావట్లేదు. బిడ్డల్ని అదే విధంగా ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆ ఇంటి ముందర ఉన్నటువంటి గోతిలో 2 పిల్లల్ని వేసి మట్టిని పూడ్చేసి ఆ పూడ్చినటువంటి మట్టి పైన చిన్న బిడ్డ పంచమి తిథిలో పుట్టినటువంటి ఆ బిడ్డని చేతిలో పెట్టుకొని ఏదో కొన్ని చెడు ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. పాపం కుప్పన్ యొక్క ఆత్మ, పెరియ నాయకం యొక్క ఆత్మ అరుస్తారు, చెప్తారు. వల్లికి మాత్రం వినపడలేదు. వారాహిని పిలువు అని అంటారు. పెరియ నాయకం ఇచ్చినటువంటి మూట గుర్తొచ్చి తెరచి చూస్తుంది. అందులో ఇప్ప నూనె, తెల్ల ఆవాలను చుట్టినటువంటి వత్తి, ఒక ప్రమిద ఉంటుంది. పక్కన ఒక ఆకును కోసి దానిపైన ఈ ప్రమిదను పెట్టి ఇప్ప నూనె పోసి ఆ తెల్ల ఆవాలతో చేసినటువంటి వత్తి వేసి దీపం వెలిగిస్తుంది. ఆ పైనుంచి ఒక ఎర్రని మందారం పువ్వు ఆ దీపం దగ్గర పడుతుంది. వారాహి వచ్చి కాపాడమ్మా అని చెప్పి ఏడుస్తుంది మొదటిసారి వల్లి. ఆ ఇప్ప నూనెలో దీపం వెలిగించడంతో వారాహి ప్రీతి చెంది అదే అడవి లోపలికి ఇప్పుడు ఎనుము పైన అష్టభుజాలతో, అష్ట ఆయుధాలతో, పంచవారాహి ముఖాలతో, మహావారాహి పంచకంగా విపరీతమైనటువంటి క్రోధమైనటువంటి భయంకర రూపాన్ని కలిగి ఆ సరిహద్దులకు వేసినటువంటి మంత్రాలను చీల్చివేసి లోపలికి వస్తుంది వారాహి. అంతే, ఈ రక్త పిశాచి భయపడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి అక్కడ వచ్చేటువంటి కిరాత వారాహిగా, ప్రేత వారాహిగా, సంహార వారాహిగా వస్తున్నటువంటి ఆ యొక్క రూపాలను చూసి తన 2 కోరలతో ఆ రక్త పిశాచిని 2 ముక్కలుగా చీల్చి చెండాడుతుంది మహావారాహి. ఆమె పల్లూరు ఆలయంలో ఇప్పుడున్నటువంటి వారాహిదేవి. ఇంతవరకు మనం తెలుసుకుంటున్నటువంటిది ఈ పల్లూరు వారాహి యొక్క ఆలయ చరిత్ర, పల్లూరులో కొలువై ఉన్నటువంటి మహావారాహి, స్వర్ణ వారాహి యొక్క ఆలయ చరిత్ర. ఆ ఆలయం లోపల ఎంతో శాంతమూర్తిగా, సాత్వికంగా, శంఖ చక్రాలతో, ప్రసన్న రూపంతో దర్శనమిస్తుంది. వెళ్ళి చూడండి ఒకసారి పల్లూరు వారాహి అమ్మవారిని. అంతకంటే ముందుగా మీరు మీ ఇంట్లో వారాహి నవరాత్రి ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః. స్వబింబాయై శ్రీచక్రబిలాంతస్తేజసే లలితాయై ద్విభుజాయై सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये। कामाक्षी कामाक्षी